జగిత్యాల జిల్లా పగడపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద పెద్ద ఎత్తున రాజరాజేశ్వర ఆటో యూనియన్ అధ్యక్షుడు తోలేటి సంజీవ్ ఆధ్వర్యంలో 50 ఆటోల నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం పెట్టినందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి కోల్పోవడం జరిగిందని, ప్రభుత్వం వెంటనే ఈ స్కీమ్ తొలగించి ఆటో డ్రైవర్లకు ఉపాధి కింద జీవనభృతి కల్పించాలని, లేకపోతే పెగడపల్లి మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మేము ఉపాధి కోల్పోవడం జరిగింది. కనీసం రోజుకు ఒక 200 రూపాయలు కూడా రావడం లేదు. కనీసం మా ప్యాసింజర్ ఎవరు కూడా ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మా ఆటోలలో ఎవరు ఎక్కడం లేదు. అంతకుముందు రోజుకు ఒక 1000 రూపాయలు వస్తే ఒక 300 డీజిల్ పోను, మిగతా ఖర్చులు ఇళ్ళ తీసుకునే వాళ్ళము. అలాంటిది ఇప్పుడు ఎవరు కూడా మా ఆటోల మొక్కం చూసేదే లేదు. కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ పథకం ఇట్నే కొనసాగిస్తే మాకు జీవనోపాధి 30,000 నెలకు ఒక 30,000 ఒక్కొక్క డ్రైవర్ కు 30,000 చెల్లించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏదైనా హాస్పిటల్ పోవాలంటే ఒక్కొక్క హాస్పిటల్లో పట్టంత ఖర్చు అవుతుంది. కాబట్టి ఇప్పుడు మాకు ఈ అడ్డ మీద ఒక 100 రూపాయలు సంపాదించిన స్తోమత కూడా లేదు. ఈ గవర్నమెంట్ ఇంత ఆటో యూనియన్లను ఇంత ఘోరంగా చేసింది. ఒక్కొక్కళ్ళు ఫైనాన్స్ కట్టాలంటే నెలకు 15,000 ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ ఫైనాన్స్ వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఆ ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం. ఇటు ఈ బండ్లు ఇక్కుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మాకు ఏదన్నా ఒకటి సహాయం చేయాలి గవర్నమెంట్. మేము ఆటో డ్రైవర్ స్టేట్ మొత్తం అందరూ కలిసి ఆటో యూనియన్ మొత్తం కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలనే నినాదంతో ఓటు వేయడం జరిగింది. కానీ గెలిచినాక 4 రోజులకే మేము వేసిన ఏలు ఇంకుకు ఇంకు పోకముందే మాకు మార్పు తెచ్చి 4 రోజులకే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 రోజులకే మార్పు తేవడం జరిగింది. మొట్టమొదలుగా ఆటో డ్రైవర్ల విన్నే. అంటే ఆటో డ్రైవర్ల వల్ల ఎంత నష్టం అవుతుందో గవర్నమెంట్ మాకు తెలియదు. కానీ మా పైనే చూపెట్టిండు. ఇలాగనే కొనసాగిస్తే మేము ఇంకా ధర్నాలు రాష్ట్ర చేస్తామని కోరుకుంటున్నాము. ఇలాగే జైత్యాల జిల్లాలో కూడా చేస్తాము. ఈరోజు మండల్లో చేస్తున్నాము, జైత్యాల చేస్తాం. ఎక్కడికైనా మేము తెగిస్తాం. దీనికి మీరు స్టేట్ లెవెల్లో కూడా మేము ధర్నాలు చేస్తాము. మాకు ఏదో ఒకటి జీవనాభివృద్ధి 2-3 రోజుల్లో మీరు చేయాలి, కల్పించాలి అని కోరుకుంటున్నాము.